నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు స్థానియ సేవా యాత్రలో భాగంగా 110 మెడికల్ క్యాంపులు నిర్వహించినట్లు డాక్టర్ మనోజ్ అరవింద్ తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలోనూ ఎన్ఎంఓ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో 3 మెడికల్ కాలేజీలు, ఆంధ్ర ఏఎన్ఆర్ఐ, గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, డాక్టర్స్, స్టాఫ్ కలిసి హెల్త్ సెంటర్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంటింటికి వెళ్లి బీపీ, షుగర్ స్క్రీన్ టెస్ట్ చేసి వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తగిన సూచనలు చేస్తున్నట్టు తెలిపారు. ఇక స్టూడెంట్స్లో సేవా దృక్పథం, సామాజిక స్ఫూర్తి నింపడానికి ఎన్ఎంఓ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సహాయక దీంట్లో భాగమైనటువంటి నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ వారు అంటే త్రూ అవుట్ ఇండియా మొత్తం ఈ ఆర్గనైజేషన్ అంతా ఉంది. ఇది ఆర్ఎస్ఎస్ లో ఒక భాగం అన్నమాట. ఈ రోజు ఏంటంటే ఆర్ఎస్ఎస్ 100 years కంప్లీట్ అయిన సందర్భంగా ఈ విశాఖపట్నం సిటీ ఎన్ఏడి కొత్త రోడ్డు దగ్గర నుంచి ఇటు మధురవాడ వరకు 100 క్యాంప్స్ ఒకే రోజున కండక్ట్ చేయాలన్న దీంతో ఈ రోజు ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి దానికి ఈ ఏరియాలో మనకి ఇందిరానగర్, అలాగే ఆదర్శ్ నగర్, రవీందర్ నగర్, గాంధీ నగర్, మొత్తం ఈ ఏరియా అంతా ఆర్లో ఏరియా అంతా ఇక్కడ మాకు పార్టిసిపేట్ చేయమనేసి దాంట్లో భాగస్వామ్యం చేశారు మమ్మల్ని. మరి ప్రతి క్యాంపులో కూడా చాలా మంది రోగులు వచ్చి వారు చూపించుకోవటం, వారికి కావాల్సిన మందులు కూడా ఈ ఆర్గనైజేషన్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా వచ్చిన ప్రతి పేషెంట్ కూడా ఎంతో ఆతృతతో వచ్చి వాళ్ళ జబ్బులు బాగు చేసుకోవటానికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ యొక్క సలహాలు తీసుకొని వాళ్ళు బీపీ, షుగర్ కూడా టెస్టులు చేయించుకొని మరి స్క్రీనింగ్ అంటూ జరుగుతుంది ఇక్కడ. ఒకవేళ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉండేలాగా ఉంటే అది మన గవర్నమెంట్ హాస్పిటల్ కేజీహెచ్ కానీ, లేదంటే గైనిక్ అయితే విజేహెచ్ కానీ, ఇంకా అదర్ డిసీజెస్ ఏమన్నా ఉంటే అవతల టీబీ కానీ, యువతలేమో విమ్స్ కానీ వీటికేమో రిఫర్ చేస్తారు. మంది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, మీకు ఏ విధమైన మెడికల్ సౌకర్యాలు కావాలన్నా సరే ఎప్పుడు కూడా ఈ ఆర్గనైజేషన్ ముందుంటది. అందువల్ల మీరు ఎప్పుడు ఏ విధమైన సహాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదించి ఆ స్పెషాలిటీస్ దగ్గర తీసుకెళ్ళమంటే మేము దగ్గరుండి కూడా తీసుకెళ్ళడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. నేను డాక్టర్ మనోజ్ అరవింద్, ఆంధ్ర మెడికల్ కళాశాలలో సామాజిక వైద్య శాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఈరోజు నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఎన్ఎంఓ తరఫున అల్లూరి సీతారామరాజు స్థానియ స్వాస్థ్య శిబిరాలు చేస్తున్నాం. సో 110 మెడికల్ క్యాంప్స్ విశాఖపట్నం పరిధిలో చేస్తున్నాం. ఇది యాక్చువల్గా ఇదే రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఎన్ఎంఓ ప్రతి జిల్లాలోనూ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అండ్ విశాఖపట్నం మొత్తం స్టేట్లో 110 మెడికల్ క్యాంప్స్ చేయడం. ఇక్కడ 3 మెడికల్ కాలేజెస్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజ్ పిల్లలు, డాక్టర్స్, స్టాఫ్ అందరూ కలిసి యునైటెడ్ గా ఈ వల్నరబుల్ గ్రూప్స్ ఎక్కడైతే డిఫికల్ట్ లొకేషన్ కావచ్చు, హిల్లీ ఏరియాస్, కొంచెం ట్రైబల్ ఏరియాస్, పాపులేషన్ మన హెల్త్ సెంటర్స్ కి దూరంగా ఉన్న ప్లేసెస్ లో హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే ఇప్పుడు వయసుతో వచ్చేవి ఇప్పుడు 30 ఏళ్ళకే రావడం మొదలవుతాం. సో బీపీ, షుగర్ కి స్క్రీనింగ్ చేసి ఎంతమంది బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు, ఎంతమంది షుగర్ ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు అనేది కూడా చూడడం జరుగుతూ ఉంది. సో ఇందులో మన వైద్య విద్యార్థులు 3 కళాశాలల నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఇంటర్న్స్ వాళ్ళు కూడా పాల్గొని మన ఈ స్థానికంగా ప్రజలు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా వండుకుంటున్నారు, ఎలా నివసిస్తున్నారు అనేది కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది ఈరోజు మొదలుపెట్టింది ఈ మొదటి దశ మాత్రమే. సో కంటిన్యూగా మళ్ళీ ఇప్పుడు ఎన్ఎంసీ ప్రకారం ప్రతి వైద్య